హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 1 by 1 ఏమేమి జరగబోతుంది అనేది చూద్దాం. ఫస్ట్గా ఓల్డ్ కంటెస్టెంట్స్ని చూస్తే ఇప్పుడు వైల్డ్ కార్డ్లో వచ్చిన వాళ్ళైతే ఫస్ట్గా నామినేట్ చేస్తారు. దీంట్లో యష్మిని చూస్తే మాత్రం ఫస్ట్గా ఇంకా హరితేజ అయితే నామినేట్ అయితే చేస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ 1 by 1 నామినేట్ అయితే చేసుకుంటూ వస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మాత్రం లాస్ట్ ట్విస్ట్ అయితే ఇచ్చేస్తారు. అది కూడా బిగ్ బాస్ ఇప్పుడు వైల్డ్ కార్డ్లో వచ్చిన వాళ్ళని కూడా ఒక ఇద్దరిని అయితే చేయమంటారు. దీంట్లో మెహబూబ్ని అలానే గంగవ్వని అయితే నామినేట్ అయితే చేస్తారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా నామినేట్ చేస్తారని కూడా. వైల్డ్ కార్డ్లో వచ్చిన వాళ్ళకి ఒక టాస్క్ అయితే పెట్టారు కదా, దాంట్లో కూడా ఇమ్యూనిటీ షీల్డ్ అనేది ఒకటైతే వచ్చేసింది కదా. అది చూస్తే మాత్రం ఇప్పుడు నైని పావనికి అయితే ఇస్తారనమాట ఆ షీల్డ్ అనేది. అది ఇవ్వటం వల్ల ఆమెను డైరెక్ట్గా నామినేట్ అయితే చేయాలి, అది కూడా ఓజీ క్లాన్ వాళ్ళు. ఇక ప్రైజ్ మనీలో 1 లక్ష రూపాయలు యాడ్ అయిపోయాయి అనమాట. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ 1 లక్ష రూపాయలు ఏమొద్దు అనేసి తనని నామినేట్ అయితే చేయలేదన్నమాట. ఇలా తను నామినేట్లోకి రాలేదు, లేకపోతే నైని పావని కూడా నామినేట్లో అయితే ఉండేదన్నమాట ఈ వారం. ఇక మొత్తం మీద చూస్తే ఈ వారం నామినేషన్లోకి ఎవరెవరు వచ్చారంటే గంగవ్వ, విష్ణుప్రియ, యష్మి, మెహబూబ్, పృథ్వీరాజ్, సీత, ఈ 6 నెంబర్స్ అయితే నామినేషన్లో అయితే ఉన్నారు. వీళ్ళకి సర్వే పోల్స్ స్టార్ట్ అయ్యాయి. ఎవరే ప్లేస్లో ఉన్నారో ఒకసారి చూద్దాం. ఈ ప్లేస్లో చూస్తే గంగా ఉంది, 24% ఓటింగ్ అయితే వస్తుంది. ఇంకా అఖిల్ సాత్విక్ తనకి బాగా సపోర్ట్ అయితే చేస్తారు, తన ఫ్యాన్స్ కూడా తనకి వేస్తారనమాట ఓటింగ్. ఇక నెక్స్ట్ చూస్తే విష్ణుప్రియ ఉంది, 22% ఓటింగ్ అయితే వస్తుంది. ఆ నెక్స్ట్ యష్మి ఉంది, 16% ఓటింగ్ అయితే వస్తుంది. ఆ నెక్స్ట్ మెహబూబ్ ఉన్నాడు, 15% ఓటింగ్. పృథ్వీరాజ్ ఆ నెక్స్ట్ చూస్తే 15% ఓటింగ్. లీస్ట్లో చూస్తే సీత ఉంది, 7% ఓటింగ్. ఈ వారం చూస్తే మాత్రం సీతకైతే మాత్రం ఇక చాలా డేంజర్ అయితే ఉండే ఛాన్సెస్ అయితే నాకైతే అనిపిస్తున్నాయి. మీరు ఎవరు అనుకుంటున్నారు ఈ వారం ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఎవరికి ఉంటుంది అనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్.